మున్కిరైన హదీసులు అనగా హదీసు తిరస్కారులు ఖురాన్ గ్రంథం యొక్క తర్జుమా ఏ విధంగా చేస్తారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇస్తే ఆయన సహాబాలకు, సహచరులకు, ఆయన శిష్యులకు బోధించారు. మరి ఆ బోధన అనేదే హదీసు. మాకు ప్రవక్త గారు ఇలా చెప్పారు అని సహాబాలు ఏదైతే చెబుతారో, ముందు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చేశారు అని సహాబాలు ఏదైతే చేస్తారో అదే హదీసు అంటే. అయితే ఖురాన్ గ్రంథం యొక్క వాక్యము వకులు వష్రబు హత్తా యతబయ్యన లకుముల్ ఖైతుల్ అబ్యదు మినల్ ఖైతుల్ అస్వది మినల్ ఫజ్ర్. తెల్లదారము మరియు నల్లదారము ప్రస్ఫుటమయ్యే వరకు మీరు తినండి, తాగండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపించాడు. ఇది ఫజర్ సమయానికి సంబంధించినటువంటిది. అయితే ఖురాన్ గ్రంథం యొక్క ఈ వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, నల్ల దారాలు తెల్ల దారాలు పట్టుకొని తిరగాల, తినేటప్పుడు ఆహారాల్లో అవి కలుపుకొని తినాలా, ఏంటి అర్థము? ఖురాన్ గ్రంథంలో ఈ వాక్యం యొక్క అర్థం గురించి అదీ బిన్ హాతిమ్ రజియల్లాహు తాలా అన్హు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. లమ్మా నజలత్ హాదిహిల్ ఆయా, ఎప్పుడైతే ఈ వాక్యాలు నేను విన్నానో, హత్తా యతబయ్యన లకుముల్ ఖైతుల్ అబ్యదు మినల్ ఖైతిల్ అస్వద్, నల్లదారము తెల్లదారము ప్రస్ఫుటమయ్యే వరకు తినండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు కదా. ఖాల అఖస్తు ఇకాలన్, నేను దారాలు తీసుకున్నాను, ఇకాలన్ అబ్యద వ ఇకాలన్ అస్వద, ఒక నల్లదారము ఒక తెల్లదారము, ఫవదఅతుహుమా తహత విసాదతి, వాటిని నా దిండు కింద పెట్టుకొని నిద్రపోయాను. ఫనజర్తు ఫలం అతబయ్యన, నేను రాత్రంతా చూస్తూ ఉన్నాను కానీ అవి వేరువేరు కానే కాలేదు. ఫదకర్తు దాలిక లిరసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఫదహిక, నేను ఈ సంఘటన మొత్తం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలియచేస్తే ఆయన నవ్వుకున్నారు. ఆ తర్వాత అన్నారు, ఇన్న విసాదక లఅరీదున్ తవీలున్ ఇన్నమా హువ లైలుల్ వన్నహార్. మీరు దిండు పెట్టుకోమని అర్థం కాదు, పగలు మరియు రాత్రి యొక్క తేడాను స్పష్టం చేసేదే ఈ నల్లదారం మరియు తెల్లదారము. మీ దిండు చాలా పొడుగైనటువంటిది, వాస్తవానికి అది పగలు రాత్రి కదా అని తెలియచేశారు. రాత్రి యొక్క చీకటి మరియు పగలు యొక్క వెలుతురును వేరు చేసేదే నల్లదారము తెల్లదారము అని తెలియచేయటం జరిగింది. కాబట్టి హదీసు అనేది తప్పనిసరి. హదీసు లేకుండా ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకోలేమా అంటే అర్థం చేసుకోగలము. కాకపోతే మనం సహాబాలు, ప్రవక్త గారి శిష్యులై ఉండాలి. ప్రవక్త గారి మాటలు 1400 సంవత్సరాల తర్వాత ఎలా అర్థం చేసుకుంటాము అంటే ఆధారాలతో. ఆ ఆధారాలే ఖురాన్ మరియు హదీస్.